హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గుసన్ 241 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ ఒక మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మేసీ ఫెర్గుసన్ వెహికల్ తక్కువ ధరలో మంచి వెహికల్ ఏమైనా ఉంటే చూడన్నది అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో అయితే చెప్తున్నాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన ప్రైజ్లో అనే కానీ లేదా మీరు కావాల్సిన వెహికల్ కానీ తీసుకోవాలనుకున్నా సరే పూర్తిగా చూసిన తర్వాతనే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. ఇది వచ్చేసి మేసీ ఫెర్గుసన్ 241 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. 2016 మోడల్ సంబంధించిన వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్ వెహికల్ అనమాట, ఓనర్ది సొంత వెహికలే. అలాగే తక్కువ అయితే తిరిగింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 2016లో తీసుకున్న వెహికల్ ఆల్మోస్ట్ మనకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 8 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. హెచ్పి వచ్చేసి ఇది 42 హెచ్పితో అయితే ఉందన్నమాట. అంటే 42 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ప్రైజ్ టైర్స్ చూసుకుంటే మనకి వెహికల్ కొన్న 4 టైర్స్ 60% దాకా అయితే ఉన్నాయి అనమాట. రీడింగ్ చూసుకుంటే 3200 గంటలు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. అంటే 3200 కిలోమీటర్లు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకుంటేనే మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, వెహికల్ చెస్ట్ డ్రైవింగ్ చేసుకోవాలి. అప్పుడే మీకు వెహికల్ అనేది కండిషన్ అనేది తెలిసిద్ది అనమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటేనే మీకు ఇంకా ఫుల్ కండిషన్ అయితే ఉందా లేదా అనేది తెలిసిద్ది. కాబట్టి అప్పుడు మీరు ఈజీగా వెహికల్ తీసుకోవడానికి కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి 3,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి, మన ఛానల్ నుంచి తీసుకోండి. కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా లేదా మీ దగ్గర ఉన్న వెహికల్స్ అమ్మాలనుకున్నా సరే మంచి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే వెహికల్ కూడా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. మరి ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ ఎద్దులపాడు అనే మండలంలో అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ పక్కన మనకి ఎద్దులపాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. పల్నాడు సిటీలో ఉన్న, పల్నాడు డిస్టిక్లో ఉన్న, అలాగే ఎద్దులపాడు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఏరియాలో ఉన్న తెలిసిన ప్రతి ఒక్కరైతే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి. నచ్చిన వాళ్ళు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా మరిన్ని వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మీకోసం వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. ఎప్పుడు వెహికల్స్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్